పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, ఇది మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో ఈ జూబిలీ ధ్యాన వడకంలో నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న శ్రీసభ యాత్రికులమైన మనందరికీ దేవుడు ప్రతిరోజు ఎన్నో ఆధ్యాత్మికమైన పాఠాలు నేర్పిస్తూ మన జీవితంలో ఎలా నడవాలో, ఎలా నడవకూడదో, ఎక్కడ నడవాలో, ఎక్కడ నడవకూడదో అనేకమైనటువంటి దిద్దుబాట్లు చేస్తూ మన బ్రతుకులను కత్తిరిస్తూ, సరిచేస్తూ, హెచ్చరిస్తూ ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక పాఠంతో దేవుడు ఎన్నాళ్ళు మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉన్నారు. అందును బట్టి దేవునికి మనమందరము మునుముందుగా స్తోత్రార్పణ చేద్దాం. ఈరోజు మన ప్రయాణంలో 64వ రోజుకు చేరుకున్నాం. 64వ రోజు మన ధ్యానాంశం చూస్తున్నారు కదా. ప్రయాణంలో నీళ్ళ బాటిల్ ఉందా, వాటర్ బాటిల్ ఉందా? నిన్నటి రోజున మనం ధ్యానించాము. ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో పూనోను అనే ఒక ప్రాంతంలో వారు విడిది చేసినట్లుగా విన్నాము. పూనోను అనగా చీకట్లోనూ నువ్వు ప్రకాశించాలి అని దేవుడు నిన్న మనకు నేర్పించారు. ఇప్పుడు పూనోను నుండి బయలుదేరి ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళారు, అక్కడ వారికి నేర్పిస్తున్నటువంటి పాఠాలు ఏంటో మనం నేర్చుకుందాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 43వ వచనము. వారు పూనోను నుండి బయలుదేరి ఓబోతున విడిది చేసిరి. వారు పూనోను నుండి బయలుదేరి ఓబోతున విడిది చేసిరి. ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో 37వ స్థలం, ద 37th స్టేషన్ ఓబోతు. ఈ మాట చూడండి, ఓబోతు. వారు పూనోను నుండి బయలుదేరి ఓబోతునకు చేరిరి. ఓబోతున మకాం చేసిరి, విడిది చేసిరి. ఓబోతు అన్న ఈ మాటకు గొప్ప మంచి అర్థం ఉందండి. ఓబోతు అనగా నేల తిత్తులు, చర్మపు సంచి. ఇంగ్లీష్లో చెప్పాలంటే వాటర్ స్కిన్స్ అని అంటూ ఉంటారు. వాటర్ స్కిన్స్. పూర్వం రోజుల్లో వాళ్ళు ప్రయాణాలు చేస్తున్నప్పుడు జంతు చర్మాలతో చేసినటువంటి తిత్తులు వాడేవారండి. జంతు చర్మాలంటే ప్రత్యేకంగా పొట్టేళ్ల చర్మం కానీ, గొర్రె చర్మం కానీ, మేకల చర్మం కానీ చర్మాన్ని ఒలిచి బాగా ఎండబెట్టి కొన్ని రసాయనిక పదార్థాలు కలిపి బాగా కడిగి దాన్ని ఆ జంతు చర్మాన్ని చీల్చి దాన్ని కింద భాగాన ఒక బ్యాగలాగా అల్లేవాళ్ళు. ఆ ఎండినటువంటి జంతు చర్మాన్ని ఒక తిత్తిగా, తిత్తి అంటే బాటిల్ అండి, ఒక చర్మపు తిత్తిగా, ఒక వాటర్ బాటిల్గా వాళ్ళు కుట్టుకొని ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు అక్కడక్కడ వారు అందులో నింపుకున్నటువంటి నీటిని తాగుతూ ఉండేవాళ్ళు అన్నమాట, ప్రయాణికులు కానీ బాటసారులు కానీ. ఓబోతు అనగా నేల తిత్తి, ఒక చర్మపు సంచి. వారి ప్రయాణంలో ఇప్పుడు మనకు ఉన్నట్లుగా కిన్లే వాటర్ బాటిల్ కానీ, బిస్లెరీ వాటర్ బాటిల్ కానీ వాళ్ళకు లేవు కదా ఆ రోజుల్లో. ప్రయాణాలకు మనం ఎప్పుడైనా సరే, అది బస్సు ప్రయాణమైనా ట్రైన్ ప్రయాణమైనా, వాటర్ బాటిల్ తీసుకున్నావా అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ప్రయాణంలో వాటర్ బాటిల్ చాలా ముఖ్యమైనది. ఎప్పుడు దప్పికవుతుందో, ఎప్పుడు వెక్కిళ్ళు వస్తాయో, ఎప్పుడు గొంతు ఆరిపోతుందో తెలియదు కదా. ప్రతి ప్రయాణికుడికి వాటర్ బాటిల్ కంపల్సరీ. అది లేకపోతే దారిలోనే సొమ్మసిల్లిపోయే ప్రమాదాలు ఎన్నో వస్తాయి. ఇజ్రాయేలుల ఎడారి ప్రయాణంలో దేవుడు వారికి ఓబోతు అనే ప్రాంతంలో వారిని ఆపి, ప్రయాణంలో నేళ్ల తిత్తులు ఎంత అవసరమో ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా నీళ్లు తీసుకుని వెళ్ళడం కూడా అంతే అవసరం. దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేళ్ల తిత్తి, దీని గురించి వివరిస్తాను. నేళ్ల తిత్తి అంటే జంతు చర్మాలు చేల్చబడగా జంతు చర్మాలతో చేసిన ఒక చర్మపు సంచి.
వాటిలో నీళ్లు నింపుకొని బాటసారులు నీళ్లు తాగుతూ ఉండేవాళ్ళు. రైట్. ఇప్పుడు చర్మపు సంచి. ఓబోతు అనగా చర్మంతో చేసిన ఒక సంచి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఓబోతు అన్నది చర్చికి ఒక సాదృశ్యంగా ఉంది, జీవం గల దేవుడి సంఘానికి గుర్తుగా ఉంది. అదేంటండి వాటర్ బాటిల్ చర్చితో ఎలా పోలుస్తారండి అంటారా? చెప్తాను వినండి. జంతు చర్మాలను చేల్చగా అల్లినటువంటి ఒక సంచే నీళ్ల తిత్తి, అందులోనే వాటర్ నింపుకొని వెళ్తూ ఉన్నారని విన్నాం కదా. ఈ నీళ్ల తిత్తి అనేది జీవము గల దేవుడి సంఘానికి, వాక్యం బోధిస్తున్న నాకు మీకు కూడా సాదృశ్యంగా నిలబడుతుంది. ఎలా? చేల్చబడిన చర్మంతో ఈ సంచిని తయారు చేస్తున్నాము, అందులోనే నీళ్లు నింపుతున్నామని ఇంతవరకు చెప్పాం. చేల్చబడిన చర్మం ఎవరయ్యా అంటే, లోక పాప పరిహారార్థం వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభు యొక్క చర్మం సిలువలో చేల్చబడింది కదా. ప్రక్కలో ఆయనను బల్లెంతో పొడవగా ఆ గాయముతో శరీరం చేల్చబడగా ఒక చర్మపు సంచి తయారైంది. అదే జీవము గల దేవుడి సంఘం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆది కాండములో ఆదాము చర్మం చేల్చబడగా ఆదాము ప్రక్కలో నుండి ఒక ఎముకగా ఏవమ్మ పుట్టినట్లుగా రెండవ ఆదాము అయినటువంటి క్రీస్తు ప్రభు యొక్క చర్మం చేల్చబడగా జీవము గల దేవుడి సంఘం శ్రీ సభ పుట్టుకొచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఓబోతు అనగా నీళ్ల తిత్తి. ఈ నీళ్ల తిత్తి ఎలా ఏర్పడింది? జంతు చర్మం చేల్చబడగా. సంఘం ఏర్పడడానికి, మీరు నేను ఏర్పడడానికి ఏ పశువు చర్మమో చేల్చబడలేదండి, ఏ గొర్రె చర్మమో ఏ మేకల చర్మమో చేల్చబడలేదు. సాక్షాత్తు దైవ కుమారుడు లోకరక్షకుడు అయినటువంటి యేసు ప్రభుని యొక్క చర్మం చేల్చబడగా ఈ తిత్తి ఏర్పడింది, ఈ చర్మపు సంచి ఏర్పడింది. అదే జీవము కలిగినటువంటి దేవుడి సంఘం. అదే వాక్యం బోధిస్తున్న నేను మీరు. ప్రభు ఏమంటున్నారంటే, నా చర్మం చేల్చబడిగా సంఘం ఎలాగైతే ఏర్పడిందో ఒక సంచిలాగా మీ చర్మము కూడా చేల్చబడిగా మీ శరీరమంతా ఒక నీళ్ల తిత్తిగా మారాలి. ఈ ప్రయాణములో నీళ్ల బాటిల్ ఉందా అంటే, ఆ వాటర్ బాటిల్ 2 లీటర్ల 3 లీటర్ల కాదు. దేవుడు మాట్లాడుతున్నది ఈ 6 అడుగుల, ఈ 5 అడుగుల నీళ్ల తిత్తి గురించి. మన చర్మం చేల్చబడగా ఈ చర్మములో అణువణువున నీళ్లు నింపుకోమని దేవుడు కోరుతున్నాడు. ఆ నీళ్ళేంటో మనం మాట్లాడుకోబోతున్నాము. ప్రియులారా, ప్రయాణానికి ఎవరు ప్రయాణం ప్రారంభించినా వాళ్ళ వాటర్ బాటిల్ని, వాళ్ళ నీళ్ల తిత్తిని, ఆ చర్మపు సంచిని సగం సగం నింపుకోరు. మన దేవుడు కూడా మనల్ని ఖాళీగా ఉంచాలని దేవుడు కోరుకోవటం లేదండి. ఏదో మనల్ని సగం సగం నింపి వదిలేయాలని దేవుడు అనుకోవటం లేదండి. దేవుడు ఉద్దేశం ఏంటంటే, నాడు కానాపల్లిలో 6 రాతి బాణలను అంచుల వరకు పొంగి పొర్లేలాగా నింపినట్లుగా ప్రతి ఒక్క ప్రయాణికుణ్ణి, ప్రతి విశ్వాసిని అంచుల వరకు పూర్తిగా నింపాలి అన్నది మన దేవుని యొక్క సంకల్పం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ నీళ్ల తిత్తి ఎవరో కాదు, మన సంఘమే. ఆ నీళ్ల తిత్తి మన కుటుంబమే. ఆ నీళ్ల తిత్తి వాక్యం బోధిస్తున్న నేను, వాక్యం ఆలకిస్తున్న మీరు, మనమంతా దేవుడి యొక్క నీళ్ల తిత్తి అయితే, ఆ నీళ్ల తిత్తిని తన దీవెనలు వరాలు అనే నీళ్లతో అంచుల వరకు నింపాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎఫెసీ 1:23. ఆ శ్రీ సభయే క్రీస్తు శరీరము, సర్వత్రా సర్వమును పరిపూర్ణము చెయ్యగల ఆయన యొక్క పరిపూర్ణత్వమే దైవ సంఘము. ఆయన పరిపూర్ణత్వమే ఈ నీళ్ల తిత్తి అనే ఈ చర్మపు సంచి ఆయన సంఘాన్ని ఆయన పరిపూర్ణమైనటువంటి దీవెనలతో నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, మనం ఆరాధిస్తున్న మన దేవుడు, మన నాయకుడు, మన నావికుడు,
మనల్ని నింపే దేవుడు. ఎంతలా నింపుతాడు? అంచుల వరకు నింపే దేవుడు. ఎలా నింపుతాడు? పొంగి పొర్లేలాగా నింపే దేవుడు. అలా నింపాలి అంటే ఖాళీగా రావాలి, నింపబడి వెళ్ళాలి. దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు గర్వాన్ని నింపుకొని రాకూడదు. కోపాన్ని, పగను, శత్రుత్వాన్ని నింపుకొని రాకూడదు. ఈ 6 అడుగుల చర్మపు సంచి అయిన నేను ఆరాధనకు వెళ్తున్నప్పుడు దేవుడి సన్నిధికి ఖాళీ హృదయముతో రావాలి. అంటే దేవుడు చెప్పినట్లుగా బలిపీఠ సన్నిధికి వచ్చేటప్పుడు ఎవరి మీద ఎటువంటి మనస్పర్ధలు లేకుండా నువ్వు ఖాళీగా వస్తే నింపబడి నువ్వు తిరిగి వెళ్తావు. ఇది దేవుడు చెప్తున్న లెక్క మాట. ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. కనుక లోకమునంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశము నుండి అత్యున్నత స్థితికి చేరిన వాడే క్రిందికి దిగి వచ్చినవాడు. ఈ క్రిందికి దిగి వచ్చిన లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువు ఎందుకంట ఆయన ఎందుకు వచ్చింది? అత్యున్నత సింహాసనము నుండి ఆయన క్రిందకు దిగి వచ్చినది ఈ లోకమంతటిని నింపుటకే అని పౌలు గారు అంటున్నారు. ప్రియులారా, ఆయన దిగి వచ్చింది మనల్ని నింపుటకే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ జూబిలీ యాత్రలో, ఈ నిరీక్షణ యాత్రలో వాటర్ బాటిల్ ఉందా? ఉంది. మీరెన్ని అడుగుల ఎత్తున్నారో అదే మన వాటర్ బాటిల్. ఇదే ఈ చర్మపు సంచి. దిస్ ఈజ్ ద వాటర్ స్కిన్. మనం క్యారీ చేయాల్సింది దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను, గుర్తు చేసుకోండి. ఓబోతు అనే ప్రాంతం, ఓబోతు అనగా చర్మపు సంచి, నీళ్లు తీసుకుని వెళ్ళే ఒక బాటిల్. ఆ బాటిల్ ఈ రోజుల్లో లాగా కాదు, ఒక చర్మపు సంచితో చేసేవాళ్ళు. పొట్టేళ్ళ చర్మమో, మేక చర్మమో, గొర్రె చర్మమో. ఇప్పుడు మనం ఆ మాటను ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆ నీళ్ల తిత్తి ఇదిగో నా చర్మం. ఈ చర్మమే, ఈ చర్మాన్ని దేవుడు అంటున్నాడు ప్రయాణంలో మీరు నీళ్లతో నింపుకోండి. ప్రయాణంలో ఆ వాటర్ బాటిల్ లేకపోతే ఎంత ప్రమాదమో, ఎంత అలసిపోతామో. ఈ ప్రయాణంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ చర్మపు సంచిలో, ఈ చర్మంలో నీళ్లు నింపాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన పైనుండి కిందకి దిగి వచ్చింది తన ఉనికితో నింపుటకే, మనల్ని నింపుటకే, ఖాళీగా ఉంచాలని, సగం సగం నింపాలన్నది దేవుడి యొక్క ఆలోచన కానే కాదు. అయితే దేవుడు మనల్ని ఈ ప్రయాణంలో ఈ నేల తిత్తిని, ఈ చర్మపు సంచిని దేనితో నింపాలని ఆశపడుతున్నాడు? వేటితో నింపమని ఆశపడుతున్నాడు? ఏ నీళ్లతో నింపాలని ఆశపడుతున్నాడు? మనం నేర్చుకుందాం. ముచ్చటగా 3 మాటలు చెప్తాను ఈరోజు. నెంబర్ 1, ఈ చర్మపు సంచిని, మన శరీరాన్ని వాక్యమనే నీటితో నింపుకోవాలి ప్రయాణంలో. బైబిల్ గ్రంథంలో నీరు అనగా వాక్యానికి సాదృశ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, కొలసీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుతాను, వినండి. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాలము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. ఈ చర్మపు తిత్తిలో, ఈ హృదయపు సంచిలో ఏముండాలంట? క్రీస్తు సందేశము మీ హృదయములో సమృద్ధిగా, నిండుగా ఉండవలెను. ప్రియులకు దేవుని బిడలారా, ఈ వాక్యం వింటూ వింటూ ప్రయాణంలో ఈ చర్మపు సంచిలో దేవుడి వాక్యం అనే నీటిని నింపుకోవలసిన మనం దేంతో నింపుకుంటున్నాం? దేవుడి వాక్కునే నింపుకుంటున్నామా? వాక్యాన్ని ప్రేమగా చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో? వాక్యాన్ని చదివినా సరే ఆ వాక్యాన్ని ధ్యానం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అసలు ఇంత గంట సేపు ప్రసంగం చెప్తా ఉంటుంటే ప్రతిరోజు అబ్బా ఎంతసేపు ఎందుకు, అదే క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే ఎంతసేపు మ్యాచ్ ఎందుకు అని అంటారా? అదే సినిమా చూస్తుంటే అబ్బా ఎంతసేపు సినిమానా అని అంటారా?
అదే ఎక్కడైనా విహారయాత్రలకి వెళ్తుంటే ఎంతసేపు ప్రయాణమా అని అంటారా? ఈ రోజుల్లో ప్రియులారా, వాక్యం వింటున్న మీలో చాలామంది ఓపికతో వింటున్నారు, నేను ఎరుగుదును. కానీ చాలామందికి షార్ట్ మెసేజెస్ కావాలి. చాలామందికి దేవుడి వాక్యం చాలా షార్ట్గా ఉండాలి. 5 minutesలో లేదా 10 minutesలో. ఎందుకండి అంతసేపు? ప్రియులారా, వాక్యం చెప్తుంది, దేవుడి వాక్యం మీ హృదయములో ఆ సందేశం సమృద్ధిగా ఉండాలి. మన ఇంట్లో మన లాకర్లో 1000 రూపాయలు కాకుండా 1,00,000 రూపాయలు పెడతానని ఎవరైనా అన్నారనుకోండి, మనం అంటామా? 1,00,000 రూపాయలు ఎందుకండి, 10 రూపాయలు చాలండి అంటామండి? అనం. ఎందుకంటే అది డబ్బు. కానీ అదే జీవమగల దేవుడి వాక్యం మీ హృదయంలో 5 నిమిషాలు కాదు, గంట సేపు పెడతామంటే అబ్బే ఎందుకండి? ఎందుకు? ఇది వాక్యం. ప్రియులారా, ఎవరిని నిందించాలనో విమర్శించాలనో కాదు, మనల్ని మనం ఆత్మ ప్రశ్న చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ చర్మపు సంచిలో దేవుడి మాటలతో నింపుకుంటున్నామా? లోకంలో వినబడే రకరకాల గాలి మాటలు, రకరకాల పుకార్లు, రకరకాల విమర్శలు, రకరకాల నిందలు, పనికి మాలిన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు ఎన్నో లోకంలో వినబడుతున్నాయి. వాటితో మనం నింపుకుంటున్నామా? ప్రశ్న. నా ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరులారా, పౌలు గారు అంటున్నారు, మీ నేళ్ల తిత్తిలో, మీ చర్మపు సంచిలో, మీ జీవితంలో వాక్యమనే నీటితో మిమ్మల్ని మీరు నింపుకోండి. ఎలా నింపుకోవాలి? ఏదో ఆ రోజు క్యాలెండర్లో కనబడే వాక్యాన్ని చదివి నింపేసుకున్నామండి అనుకోకూడదు. ఆ రోజు సువార్త సెల్ ఫోన్లో వచ్చే మెసేజ్ చదివేసి ఈరోజు వాక్యం చదివేశాను అని అనుకోకూడదు. సమృద్ధిగా, అంచుల వరకు పొంగి పొర్లిపోయేలాగా దేవుడి వాక్యం సమృద్ధిగా మీ హృదయాల్లో ఉండాలి. ఒక ప్రయాణానికి వెళ్తామండి, దూర ప్రయాణం, కారులోనో బైక్లోనో వెళ్తున్నాం, ట్యాంక్ ఫుల్ అని అంటాం. ఎందుకు? దారిలో పెట్రోల్ బంకులు ఉంటాయో లేదో, దారిలో మళ్ళీ పెట్రోల్ నింపుకునే అవకాశం ఉంటుందో లేదో తెలియదు కదా. సుదీర్ఘమైన దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ట్యాంక్ ఫుల్ చేయండి అంటాం. అలానే మన యాత్రలో పరలోక గమ్యం ఎప్పుడు చేరుతామో, ఎలా చేరుతామో తెలియని మనకు ఎప్పటికప్పుడు ఈ హృదయం అనే ట్యాంక్ని వాక్యం అనే నీళ్లతో సమృద్ధిగా మనం నింపుకోవాలి పూర్తిగా. కానీ సైతానుడు అలా చేయనివ్వదండి. ఇప్పుడు ఎంతసేపు, గంటసేపు వాక్యం వింటున్నారా? ఈ రోజుకున్న 24 గంటల్లో ఈ గంటసేపు వాక్యం వినడానికే చాలా హైరాణ పడిపోతాం, చాలా యాతన పడిపోతాం. మిగతా 23 గంటల్లో నిద్ర గట్ర తీసేస్తే మిగతా 15 గంటల్లో ఏ వింటున్నాం? ఏ పాటలు, ఏ మాటలు, ఏ కబుర్లు, ఏ ఊసులు? ఈ నేళ్ల తిత్తిలో ఉండాల్సింది త్రాగే నీరుతో నింపుకోవాలి. ఉప్పు నీరు, పనికి మాలిన చెత్త చెదారంతో కూడుకున్న కుళ్ళు నీరు మనం నింపుకోకూడదు. కుళ్ళు నీరు తాగితే ఆరోగ్యానికే మాత్రమే కాదు హానికరం, దానివల్ల దాహం తీరదు. ఈ మాటలు వింటూ 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 నింపుకోవాలనుకుంటే ప్రియులారా, అది ఎప్పటికీ కూడా హృదయం నిండదు. ఎందుకంటే అవి దాహం తీర్చే నీరు కాదు, దాహం తీర్చే బండ, దాహం తీర్చే జీవ జల ఏర్లు ఏంటంటే అది దేవుడి మాటలు. పేతురుగారు ప్రభుతో అన్నారు కదా, మేమెక్కడికి పోగలమయ్యా, నీ వద్ద నిత్య జీవపు మాటల ఓటలున్నాయి అంటాడు. సో కాబట్టి మన హృదయాన్ని సమృద్ధిగా ఈ చర్మపు తిత్తి, ఈ చర్మపు సంచిలో దేవుడి వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోవాలి. పాపం తెలుసో తెలియకో దుడుకు చిన్నవాడు తన పొట్టంతా పొట్టుతో నింపుకున్నాడు, పందులు తినే పొట్టుతో నింపుకున్నాడు. దేవుడి వాక్యం అనే గింజతో మనందరినీ నింపాలని దేవుడు ఆశపడుతూ ఉంటే సైతానుడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? ధాన్యంతో కాకుండా పొట్టుతో మనల్ని నింపాలని సైతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకనే కొంతమందికి మంచి మాటలంటే గిట్టవో ఎక్కవో. ఎందుకు? సైతాను ప్రభావం వారి మీద ఉంది కాబట్టి మంచి చెప్తూ ఉంటుంటే నచ్చదు. అదే నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని సోది మాటలు, గాలి మాటలు, డబల్ మీనింగ్ వచ్చే జోకులు, పనికి మాలిన కబుర్లు
ఎవరినైనా బాడీ షేమింగ్ చేస్తుంటుంటే ఆ మాటలు, ఆకాశరామన్న ఉత్తరాలు ఎలాగట్ట కదా అలా అట్ట కదా అని చెప్పి మాట్లాడుకునే మాటలే ఎక్కువ వింటారు. ఎందుకు తెలుసా? సైతానుడు మనల్ని పొట్టుతో నింపాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. దాని ఎరలో దాని వలలో మీరైనా నేనైనా చాలాసార్లు పడిపోతూ ఉన్నాం. కానీ దేవుని ఆలోచన ఏంటంటే మనల్ని పొట్టుతో కాదు, ధాన్యపు గింజలతో, వాక్యంతో నింపాలని. దుడుకు చిన్నవాళ్ళు మనలో చాలామంది లేమా? తండ్రి సన్నిధిని, ధాన్యాగారాలను వదిలిపెట్టి పందులున్న చోటుకు వెళ్తున్న దుడుకు చిన్నవాళ్ళం మనలో లేమా? పందులు తినే పొట్టుతో, అంటే ఈ లోకస్తులు వినే ఆ మాటలతో మన హృదయాన్ని నింపుకొని, మన పొట్టుతో మన జీవితాన్ని నింపుకొని దుడుకు చిన్న వాళ్ళం మనలో లేరందామా? సెల్ ఫోన్ ఉంది ఈ రోజుల్లో. ఎవరెవరికో ఫోన్లు చేస్తూ ఉంటారు. కొంతమంది ఫోన్లు చేసి అక్కడేం జరిగింది, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, క్షేమ సమాచారాలు కనుక్కోవడం ఒకెత్తండి. కానీ ఓన్లీ డేటా సేకరించడానికి కొంతమందికి అత్యుత్సాహం ఉంటుంది. వాళ్ళు పొట్టుతో నింపుకోకపోతే వాళ్ళకి పూట గడవదండి. చాలామందికి వాళ్ళ విషయాలు తప్ప మిగతా వాళ్ళ విషయాలన్నీ కూడా సేకరిస్తూ ఉంటారు. డేటా గ్యాదరింగ్ సేకరిస్తూ ఉంటారు. ఎందుకంటే కొందరికి ఒక రకమైన రాక్షసానందం, ఒక రకమైన సునకానందం. వారి విషయాలు, వారి బాగోతాలు తప్ప మిగతా వాళ్ళందరి గురించి ఏదో తెలుసుకోవాలని. తెలుసుకొని ఏం చేస్తారు? బ్లాక్మెయిల్ చేస్తారా? తెలుసుకొని ఏం చేస్తారు? చెడు ప్రచారాలు చేస్తారా? తెలుసుకొని ఏం చేస్తారు? పుకార్లు సృష్టిస్తారా? లేక తెలుసుకొని ఏం చేస్తారు? వాళ్ళకంటే మేమే బెటర్ అని అనుకుంటారా? నువ్వు తీర్పరివా? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ జీవితంలో మనం ఎవరి మీదైనా తీర్పరిగా దేవుడు మనల్ని నియమించారా? కాదు కదా. మనము తీర్పరులము కాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి, పరులకు తీర్పు తీర్చకుడు, మీకును తీర్పు విధించబడును. మీకు తీర్పు తీర్చబడదు. నీ కంటిలోనే దూలమున్నది కదా, ఎదుటివాడి కంటిలో ఉన్న నలుసును వ్రేలెత్తి చూపెదవేళ. కాబట్టి మన హృదయాన్ని దేనితో నింపుకుంటున్నాం? ఈ నేల తిత్తిని, ఈ చర్మపు సంచిని వాక్యం అనే నీటితో నింపుకోవాలి. ఇతరులు, కొంతమందికి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ అండి, మంచిదే. రాజకీయ నాయకుల గురించి ఏ విషయం అడగండి చెప్తారు. వారు ఎప్పుడు పోటీ చేశారు, ఏ పార్టీలో ఉన్నారు, ఎప్పుడు ఏ మంత్రిత్వ శాఖను వారు అలంకరించారు, ఇటువంటివన్నీ. రాజకీయ నాయకుల గురించి మాట్లాడమంటే అనర్గళంగా మాట్లాడతారు చాలామంది. ఎందుకు? రాజకీయ నాయకుల గురించినటువంటి విశేషాలను, సమాచారాలను వారి చర్మపు తిత్తిలో నింపేసుకున్నారు. తప్పు అని నేను అన్నండి. కొంత సమాచారం ప్రపంచంలో, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం మంచిదే. ఇంకొంతమంది సినిమా హీరోలు, హీరోయిన్లు, సినిమాలకు సంబంధించిన డేటా, ఆ పలానా హీరో గారు ఏ సినిమా ఎప్పుడు ఏ జోక్ అనేసరికి టక్కమని చెప్తూ ఉంటారు. చూడండి, ఎందుకు? చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ళ వరకు ఒక జోక్ ఏదైనా మాట్లాడామనుకోండి, ఆ సినిమాలో పలానా వాళ్ళు ఇలా చేశారు కదా, వెంటనే సినిమా పాటలు, సినిమా మాటలు, సినిమా జోకులతో చాలామంది తమ హృదయాలు నింపేసుకున్నారుగా. మరికొంతమంది క్రీడాకారులు, ఈ మధ్య ఐపీఎల్ మ్యాచ్లు జరిగినప్పుడు ఏ ప్లేయరు ఏ ఫ్రాంచైజీలో ఆడుతున్నాడు, ఏ ప్లేయరు ఎన్ని 4లు కొట్టాడు, ఎన్ని 6లు కొట్టాడు, చిన్నపిల్లోడు 7-8 క్లాసులు చదువుతున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే సత్యోపదేశంతోనూ దేవుడి వాక్కుతోనూ వారి హృదయాలు నింపుకోవలసిన పిల్లలు వేటితో నింపుకుంటున్నారో చూసారా? కొంతమంది మనలాంటి పెద్దవాళ్ళం అయితే పగలతో, శత్రుత్వాలతో, కక్షలతో, ఈర్ష్యలతో, ద్వేషాలతో ఈ నేల తిత్తిని, ఈ శరీరం అనే, ఈ హృదయం అనే వాటర్ బాటిల్ని వాటర్తో కాకుండా, మినరల్ వాటర్తో కాకుండా, దుర్గంధమైన కుళ్ళు కుతంత్రాలు ఉన్న నీటితో నింపుకుంటున్నాము. అందుకే వారి గురించి వీరి గురించి మాట్లాడమంటే గంటల తరబడి మాట్లాడే మనం దేవుని గురించి మాట్లాడమంటే మాటలు రావు చాలామందికి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయమా నా కోసం అన్నాం అనుకోండి, ప్రార్థన అండి, నేనా అండి, నేను చేయనండి, మా ఆవిడ చేస్తుందండి. ప్రార్థన చేయడానికి దేవుడి యొక్క మాటలు ఒక 2 చెప్పు బాబు మాకంటే
రాదు. ఎందుకంటే దేవుడి వాక్కు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రసంగాల ద్వారా వింటున్నా చెవులకే పరిమితమయ్యాయి కానీ గుండెల్లో నింపుకోలేదు కదా. అందుకని దేవుడి వాక్కు గురించి మాట్లాడాలంటే మాట రావటం లేదు బయటికి. అదే బయట వ్యవహారాల గురించి మాట్లాడమంటే, బయట వ్యక్తుల గురించి మాట్లాడమంటే, లోకానికి సంబంధించిన వారి గురించి మాట్లాడాలంటే, నీకు అపకారం చేసిన నీ శత్రువుల గురించి మాట్లాడాలంటే గంటల గంటలు మాట్లాడుతున్న మనల్ని సృష్టించిన దేవుడి గురించి, ఆయన వాక్కు గురించి మాట్లాడమంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, మనము సరైన నీళ్లతో నింపబడలేదు. మన వాటర్ బాటిల్ అయిన ఈ చర్మపు సంచి త్రాగునీటితో నింపబడలేదు, దేవుడి వాక్కుతో నింపబడలేదు, పొట్టుతో నింపబడ్డాము. దుడుకు చిన్నవాడిని గుర్తు చేసుకోండి. ప్రభు అన్నారు మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 ఆ వచనం చివరిలో, హృదయ పరిపూర్ణత నుండి కదా నోటి మాట వెలువడును. ఏంటంట? హృదయ పరిపూర్ణత నుండే కదా నోటి మాట వెలువడును. నీ హృదయంలో ఏముంటుందో ఆ మాటలే కదా నీ నోట్లో నుంచి వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు విందాం. ఈ సందర్భంలో ఆదికాండం 24వ అధ్యాయంలో రెబెక్కా గురించి ఒక చక్కటి మాట మాట్లాడుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 16వ వచనము. ఆ బాలిక గొప్ప అందగత్తె, మగపోడిమి ఎరుగని కన్య. ఆమె బావిలోనికి దిగి కడవ నింపుకొని తిరిగి పైకి వచ్చెను. రెబెక్కా బావిలోనికి దిగి కడవ నింపుకొని బయటికి వచ్చాను. రెబెక్కా ఎవరు? మిక్కిలి అందగత్తె, మగపోడిమి ఎరుగని కన్య. ఏం చేసింది? తన మట్టి కుండను బావిలోకి దిగి నీటితో అంచుల వరకు నింపుకొని వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటారు, కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో, ఇది మట్టి శరీరము, మా ఈ మట్టి శరీరములో దేవుని యొక్క ఆధ్యాత్మిక సంపదను మేము మోయిచున్న వాళ్ళము, మేము కేవలం మట్టి పాత్రలమే అంటాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులారా, రెబెక్కా బావిలోనికి దిగి తన మట్టి కొండను అంచుల వరకు నీటితో నింపుకొని వచ్చినట్లుగా ప్రతి ఒక్కరము మనం మట్టే కదా, మట్టి శరీరము కదా. మనం ఈ శరీరాన్ని, ఈ హృదయాన్ని రెబెక్కాలాగా మనము కూడా వాక్యమనే జీవపు వాక్యమనే నీళ్లతో నింపుకోవాలి. దేవుడి వాక్యాన్ని జానెడు పుస్తకంలో బంధించాలని ప్రయత్నించద్దు. దేవుడి పుస్తకాన్ని ఒక జానెడు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలోనే బంధించాలని ప్రయత్నించద్దు. దేవుడి పుస్తకాన్ని ఈ 6 అడుగుల చర్మపు సంచిలో, ఈ 6 అడుగుల శరీరంలో నింపుకోవాలి. అంటారు కదా లోకంలో, నేను 6 అడుగుల బుల్లెట్. నువ్వు 6 అడుగుల బుల్లెట్ అయ్యి ఎవరిని నాశనం చేయాలి? నువ్వు 6 అడుగుల బుల్లెట్ కాదు. ఈరోజు వాక్యం చెప్తుంది, నువ్వు 6 అడుగుల బైబిల్ గ్రంథంగా మారాలి. యూ షుడ్ బి వాకింగ్ బైబిల్. నువ్వు ఒక నడిచే వెళ్ళే బైబిల్ గ్రంథంగా మారాలి. దేవుడి వాక్యాన్ని 6 అంగుళాల బైబిల్ గ్రంథంలో బంధించకు. 6 అడుగులు. 6 అడుగులు అంటే అటు ఇటుగా మీరు 5'5" ఉన్నారో 5'8" ఉన్నారో మీ ఇష్టం. ఈ 6 అడుగుల చర్మపు సంచిలో మనం నింపుకోవాలి. అప్పుడే రెబెక్కా తన కొండనంతటిని కూడా బావి నీటితో నింపుకుంటే, ఆవిడ గురించి చెప్పబడిన మాట, ఆమె మిగుల అందగత్తే. ప్రియులారా, మన శరీరంలో దేవుడి వాక్యాన్ని కూడా మనం నింపుకుంటే, మనము కూడా మన హృదయాంతరంగంలో అందముగా దేవుడికి కనబడతాము. హృదయాంతరంగంలో దేంతో నింపుకుంటున్నాం? రెబెక్కా అయితే బావిలో ఉన్న మంచి నీటితో నింపుకుంది. ఇందాక ప్రశ్నించుకున్నాం కదా, మనము ఈ మట్టి కుండల్లో మంచి నీటితోనే నింపుకుంటున్నామా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మంచి సమాచారాలే ఉన్నాయా మన మైండ్లో? శ్రీ సభకు సంబంధించిన బిషప్పుల గురించి, ఫాదర్ల గురించి, సిస్టర్ల గురించి, ఉపదేశుల గురించి, తోటి సంఘస్థుల గురించి మంచే నింపుకున్నామా? ఆలోచిద్దాం. చానాల క్రితం మేం పుట్టి పెరిగిన ప్రాంతంలో
ఆయన వేరే ప్రొటెస్టెంట్ సంఘానికి చెందిన ఒక వ్యక్తి. చిన్నప్పటి నుంచి మాకు బాగా తెలుసు. అయితే నేను ఫాదర్ అయ్యి సేవ చేస్తున్నానని తెలుసుకున్నాడు ఆయన. అప్పుడప్పుడు రోడ్డు మీద అది వెళ్తుంటుంటే పలకరిస్తూ ఉంటాం. ఆయన ఎప్పుడూ కూడా అంటూ ఉండేవాడు, మీరేంటి, మా తాత ముత్తాతల నుంచి మేము ప్రభుని నమ్ముకున్నాం, మా సంఘం చాలా పురాతనమైనది, మేము పుట్టు క్రైస్తవులం, మా సంఘంలో వాక్యం ఎంత చెప్తారు అంత చెప్తారు అని ఎప్పుడు కూడా ఎవరి సంఘం గురించి వాళ్ళు కొంచెం ఎక్కువ మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడుతుండేవాడు. ఏదో నవ్వి విని పెద్ద ఆయన కదా వెళ్ళిపోతుండేవాడు. ఆ మధ్య ఎప్పుడో, నువ్వు వాక్యం అది చెప్తున్నావు కదా, నువ్వు ఫాదర్వు కదా, సరే మా ఇంటికి కూడా వచ్చి ఒకసారి ప్రార్థన చేయొచ్చు కదా అన్నాడు ఆయన. సరే ఎవరి దగ్గరికేనేముంది వాక్యం చెప్పడానికి వెళ్ళడానికి అని చెప్పి, వాళ్ళు ప్రొటెస్టెంట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఆహ్వానం మేరకు ఒకసారి వెళ్ళాను ప్రార్థనకని. వాళ్ళ చుట్టాలు బంధువులు ఇంచుమించుగా ఒక 20-30 మందిని వాళ్ళు ఆ రోజు ప్రార్థనకు పిలుచుకున్నారు. కుటుంబ ప్రార్థన చేశాను కాసేపు. వెంటనే అన్నారు, మరి వాక్యం చెప్పచ్చు కదా నువ్వు కూడా మాకు అన్నారు. చిన్నప్పటి నుంచి ఇంత ఉన్నప్పటి నుంచి చూశాడు ఆ అంకుల్నన్నీ. సరే అని చెప్పి బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి వాక్యం చెప్పడం ఆరంభించాను. యాకోబు 2వ అధ్యాయం 13వ వచనము అన్నాను. మామూలుగా ప్రొటెస్టెంట్ సోదరులు అందరి దగ్గర బైబిల్ ఉంటాయి కదా. ముందు వరుసలోనే ఒక కుర్చీలో అంకుల్ కూర్చున్నాడు. ఎవరు? మేము 1947 నుంచి కూడా మేము సీనియర్ క్రైస్తవులము, మా సంఘం చాలా ప్రాచీనమైనది, మాకు వాక్యం బాగా తెలుసు అని అన్నాడే ఆ అంకుల్ గారు ముందే కూర్చున్నారు. యాకోబు 2:13 అన్నా. టక్క 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 పేజీలు తిప్పే సౌండ్, ఈ సౌండ్ వినబడుతుంది మీకు? ఈ సౌండ్ వినబడుతుంది. అందరూ చాలా బిజీగా తీసేస్తున్నారు, అంకుల్ చాలా బిజీగా ఉన్నాడు. నేను చూసి మళ్ళా యాకోబు 2:13 అన్నా. ఇంకా వెతుకుతున్నారు, వాళ్ళకి సరిగ్గా వినబడలేదేమో అని ఈసారి మరికొంచెం గట్టిగా యాకోబు 2:13 అన్నా. అంకుల్ అంటాడు, ఎందుకు చెప్పిందే పదే పదే అంత గట్టిగా చెప్తావు, తీస్తున్నాం కదా. నేను ఎందుకు పదే పదే అంత గట్టిగా చెప్పాను తెలుసా? యాకోబు 2:13 అనేసరికి అంకుల్తో సహా అక్కడున్న చుట్టాలందరూ ఆది కాండంలో వెతుకుతున్నారు, ఆది కాండంలో వెతికేస్తున్నారు. నువ్వెందుకు అంత గట్టిగా అరుస్తున్నావు, చెప్పిందే మళ్ళా ఎందుకు చెప్తున్నావు నన్ను అడిగితే నేను అన్నాను, అది కాదండి, యాకోబు 2:13 అని చెప్పేసరికి మీరు ఆది కాండంలో వెతుకుతున్నారు కదా, అందుకే అంతగా రిపీట్ చేస్తూ చెప్తున్నానంటే, అవును వెతుకుతున్నాం కదా, టైం పడుతుంది ఆగు అంటున్నాడు అంకులు. ఎందుకు టైం పడుతుందంట? మళ్ళా ఆరా తీసి అడిగితే అంకుల్ అంటున్నాడు, యాకోబు ఉండేది ఆది కాండంలోనే కదా. ఎవరి అంకులు? 1947 నుంచి మేము క్రైస్తవులం, పుట్టు క్రైస్తవులం చెప్పుకుంటున్న అంకులు. ఎవరు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ? మాకు బాగా వాక్యం తెలుసు, వాక్యంలో మేము ఆరితేరిపోయిన వాళ్ళం అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ. యాకోబు 2:13 అనేసరికి యాకోబు ఇస్సాకు కుమారుడు కదా, ఇస్సాకు ఉండేది ఆది కాండమే కదని యాకోబు పేరుని ఆది కాండంలో తెగెతికేస్తున్నారనమాట. అంటే యాకోబు అనేవాడు ఒక అపోస్తులుడని, యాకోబు ఒక లేఖ రాశాడని, అది నూతన నిబంధన గ్రంథంలో ఉంటుందని ఆ మాత్రం నాలెడ్జ్ కూడా లేనటువంటి ఆ విశ్వాసులు బయటికి వచ్చి చెప్పే బడాయి మాటలు ఏంటో తెలుసా? మా సంఘం ప్రాచీనమైనది, మాకు వాక్యం బాగా తెలుసు, మాకు అంత తెలుసు ఇంత తెలుసు, మేము సీనియర్స్మి. దేవుడు నీ సీనియారిటీ కాదు, నీ సిన్సియారిటీ చూసే దేవుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ బ్యాచ్ వాక్యం వింటున్న మనలో కూడా ఉన్నామేమో కదా. నేను మిమ్మల్ని అడుగుతా, ఏమనుకోకండి, మీలో ఎంతమందికి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ 73 పుస్తకాలు, మన పాత కొత్త నిబంధన కలిసి ఆది కాండము నుండి దర్శన గ్రంథం వరకు టక 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 క్రమం తప్పకుండా ఆ అధ్యాయాలు చెప్పగలరా? ఆది కాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, ఇలా వరుసగా. పోని అంతా కాకపోయినా కనీసం పాత నిబంధన గ్రంథం ఒక్కటే చెప్పగలరా? గ్రంథాల వరుస. పోని నూతన నిబంధన గ్రంథంలో ఉన్న 27 పుస్తకాలు కూడా మీరు వరుసగా చెప్పగలరా?
ఇదేదో క్విజ్ కోసమో లేకపోతే టెస్ట్ కోసమో కాంపిటీషన్ కోసమో కాదు. వాక్యాన్ని మనం నింపుకున్నామా? ప్రియులకు దేవుని బిడ్డలారా, మళ్ళా చాలా మాటలు చాలా పాటలు పాడుతాం. ఏమని? దేవా నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇట్లాంటి మాటలన్నీ ఎన్ని పాటలు పాడటం లేదు మనం? సజీవమైన దేవుడి వాక్యం. దేవా నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, ఎవరి కడకు పోయేదమయ్యా పాట. ఎవరి కడకు పోయేదన్ ఓ ప్రభునా యేసయ్యా, జీవమొసగు దివ్యవాక్కు ఉన్నది ప్రభు నీలోనే అంటాం కదా. జీవమొసగే దివ్యవాక్కు ఉన్నది ప్రభు. ఆ వాక్కు దివ్యవాక్కు అని తెలుసు. ఆయన మందలో ఉన్న గొర్రె పిల్లలమైన మనం కాపరి స్వరాన్ని మాత్రమే వినాలని తెలుసు. కానీ ఈ చర్మపు సంచిని, ఈ వాటర్ బాటిల్ని మాత్రం ఆ మంచి నీటి ఓటతో మనము నింపుకోము. ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను ప్రియులకు దేవుని బిడ్డలారా. మన క్రైస్తవ విశ్వాస చరిత్ర చూడ్డు దేవుడు. మన సంఘం 100 సంవత్సరాల, 200 సంవత్సరాల, 500 సంవత్సరాల, మన ప్యారిష్ పుట్టి 200 సంవత్సరాల జూబిలియా? ఇది కాదు. 200 సంవత్సరాల జూబిలీ కాలంలో ఆ ప్యారిష్ సభ్యులు ఎంత వాక్యంతో నింపబడ్డారు, ఇదే దేవుడు చూస్తాడు. అయితే రెబెక్కా వలె వాక్యపు నీళ్లతో నింపుకుంటే, రెబెక్కా ఎవరు? అందగత్తె. మనం కూడా మన హృదయాంతరంగంలో అందంగా కనబడతాం, అందంగా ఉంటాం. ఎవరు రెబెక్కా? మగపోడిమి ఎరుగని కన్య, అంటే పరపురుషుని ఎరుగని కన్య. దేవుడి వాక్యంతో మన శరీరాలు నింపుకుంటే పరపురుషుడైనటువంటి సైతాన్ను కూడా మనం ఎరుగక ఏకైక వరుడితో ప్రధానము చేయబడినటువంటి కన్యలాగా యేసు ప్రభుతోనే మనం పవిత్రంగా ఉండగలం, జీవించగలం. వాక్యపు నీళ్లతో మనం నింపుకుంటే ప్రియులకు దేవుని బిడ్డలారా. నేను మిమ్మల్ని అడుగుతా, మీ అందరికీ తెలిసిందే లూకాసు వార్త 15లో దుడుకు చిన్నవాడి కథ. అసలు దుడుకు చిన్నవాడు ఎందుకు తప్పిపోయాడు? దుడుకు చిన్నవాడు తప్పిపోవడానికి కారణం ఏంటి ప్రియులారా? దుడుకు చిన్నవాడు ఈ తోలు సంచిని పొట్టుతో నింపుకున్నాడు, వ్యసనాలతో నింపుకున్నాడు, చెడు స్నేహితులతో నింపుకున్నాడు, చెడు స్నేహాలతో నింపుకున్నాడు, చెడు ఆలోచనలతో నింపుకున్నాడు. అందుకే తండ్రి ఇంటిలో ఉండి ధాన్యపు గింజలు తింటున్న వాడు గింజలు తినడం మానేశాడు. తండ్రి ఇంట్లో దొరుకుతున్న ప్రేమను అర్థం చేసుకోవడం మానేశాడు. తండ్రి ఇంటిలో దొరుకుతున్న ఆ తండ్రి యొక్క వాత్సల్యాన్ని అర్థం చేసుకోవడం మానేశాడు. తండ్రి ఇంటిలో దొరుకుతున్నటువంటి ఆ భక్తి జీవితం అనే ఆ గింజను తినడం మానేశాడు. తండ్రి ఇంటిలో ఉంటున్న లోకానికి సంబంధించిన స్నేహం అనే పొట్ట నింపుకున్నాడు. లోకానికి సంబంధించిన వ్యసనాలు, తండ్రి మీద కన్నేయాల్సిన వాడు తండ్రి ఆస్తి మీద కన్నేశాడు. తండ్రిని ఒక కంట కనబెట్టాల్సిన వాడు తండ్రి ఆస్తే ముఖ్యమనుకున్నాడు. ధాన్యపు గింజలతో పొట్ట నింపుకోవలసిన వాడు ఇలాంటి లోక విషయాలని పొట్టుతో తన పొట్ట నింపుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతా, దుడుకు చిన్నవాడు అందుకే తప్పిపోయాడు, అందుకే జీవితం నాశనం అయిపోయింది, మొత్తం పోగొట్టుకున్నాడని వాక్యంలో మనం వింటాం. మనం తింటున్నది గింజన పొట్టున? ఈరోజు ఆ దుడుకు చిన్నవాడికి అలాగయిందండి, మాకు అలాగ అవ్వదంటే ఈరోజు మనం ఏం తింటున్నామో అదే రేపు మనకు అవుతుంది. ఈరోజు దేవుడి వాక్యమని ఆ గింజలు గనక మనం తింటుంటే మన తండ్రి ఇంటిలోనే ఉంటాం. అట్లా కాకుండా లోకానికి సంబంధించిన వ్యసనాలు, అలవాట్లు, వ్యర్థపు మాటలని పొట్టుతో గనక మనం నింపుకుంటుంటే ఒకరోజు మనము కూడా దుడుకు చిన్నవాడిలాగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి నేను ఒక విచారణలో పనిచేస్తున్నప్పుడు ఆ కొంచెం దూరంలోనే ఒక పుణ్యక్షేత్రానికి సంబంధించిన పండగ జరిగిందండి. ఆ పండగకి నేను కూడా వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవాడిని, కానీ వెళ్ళలేకపోయేవాడిని. అయితే మా విచారణ నుంచి, మా సంఘం నుంచి చాలామంది వెళ్ళారు విశ్వాసులు. వెళ్ళొచ్చిన తర్వాత మర్నాడు
వాళ్ళని నేను అడిగాను. అందులో ఒక ఆవిడ చాలా చురుగ్గా చెప్తా ఉందన్నమాట. పండగ ఎలా జరిగింది అంటే, అబ్బో ఏం చెప్తామండి, 2 కళ్ళు సరిపోలేదండి బాబు. అమ్మ పండగ ఎలా జరిగింది ఏంటంటే, ఏం లైటింగ్ అండి, ఆ లైటింగ్ ఉందో చూసారా, 2 కళ్ళు సరిపోలేదండి. ఆ మూల నుండి ఈ మూల వరకు ఆ ఊరంతా లైటింగ్లతో దగదగ మెలమెల మెరిసిపోయిందండి. ఓకే, నేను మళ్ళీ అడిగా, అమ్మ పండగ ఎలా జరిగిందమ్మా? అబ్బే ఆ సౌండ్ సిస్టమ్ ఉందో చూసారా, మనం కూడా అలాంటిది పెట్టించాలండి ఇక్కడ. ఏం సౌండ్ సిస్టమ్ అండి అది, అక్కడెక్కడో ఫాదర్ మాట్లాడుతుంటే ఊరు చివరి వరకు సౌండ్ అండి, సూపర్ సౌండ్ అండి, అది మంచి డిజిటల్ సౌండ్ అండి. ఓకే, మా పండగ ఎలా జరిగిందమ్మా? లైటింగ్ బాగుంది, సౌండింగ్ బాగుంది, పండగ ఎలా జరిగిందమ్మా? ఎంతమంది బిషప్పులండి, ఎంతమంది గురువులు, ఎంతమంది సిస్టర్లు, ఎంతమంది ప్రజలు వచ్చారండి బాబు. పోళ్ళు మొత్తం ఇసగేస్తే రాలని జనం అండి, అంతమంది జనం, కన్నులు సరిపోలేదండి. అమ్మ పండగ ఎలా జరిగిందమ్మా అన్నట్టు ఫాదర్ గారు మర్చిపోయామండో, అసలైంది బాణాసంచా. పోయిన సంవత్సరం పండగకి ₹1,00,000 పెట్టి బాణాసంచా క్రాకర్స్ వెలిగించారు. ఈ సంవత్సరం బడ్జెట్ 2 లక్షలండి. గంట సేపు వెలిగించారండి బాణాసంచా కార్యక్రమం. ఆహా ఏం పండగ అండి, సూపర్ అండి. అసలు అలాంటి పండగ ఈ నగరంలో మన మేత్రాసనంలో డయాసిస్లో ఎక్కడా జరగదండి. 2 లక్షల బాణాసంచా కంటే చూసుకోండి మరి. ఇంకా చెప్తూ అమ్మ పండగ ఎలా జరిగిందమ్మా అంటే అంటది, ఇదండి అసలైన మ్యాటర్. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, ఇంతవరకు నేను మర్చిపోయానండి. అహో ఇప్పుడైనా పనికొచ్చే మాట ఏదైనా చెప్తుందేమో అని ఆశతో ఎదురు చూసా. అంటది లాస్ట్లో ఉందండి, చేపలు, రొయ్యలు, మాంసం, కోడి మాంసం, వేట మాంసం, మేక మాంసం పెట్టి బిర్యానీ పెట్టారండి. సూపర్గా ఉందండి భోజనం. పండగ భోజనం అంటే అదే ఫాదర్, సంతృప్తిగా తినొచ్చాం. ఓహో పండగ అంటే ఈమె దృష్టిలో లైటింగ్, ఈమె దృష్టిలో సౌండ్, ఈమె దృష్టిలో ఎంతమంది ఫాదర్లు, సిస్టర్లు, బిషప్లు వస్తే అంత ఘనంగా జరిగినట్లు, ఈమె దృష్టిలో ఎంత బాణాసంచే కాలిస్తే అంత గొప్పగా జరిగినట్లు, ఎంత బాగా మొక్కలు దొరికితే తిండి అంత బాగా జరిగినట్లు. పండగ అంటే ఇదేనా? నేను అడిగా ఆ తల్లిని, అమ్మా ఎంతమంది బిషప్లు వచ్చారన్నావు కదా, నువ్వు పండగకి వెళ్ళావు, కష్టపడి వెళ్ళావు, ఓకే సంతోషంగా వచ్చావు, దేవుడు నీకు పండగలో మాట్లాడిన వాక్యం ఏంటి అది చెప్పమ్మా. పండగంటే అదే కదా. దేవుడు ఆ రోజు ఫాదర్ గారు ఏ వాక్యం చెప్పారు, అక్కడున్న బిషప్ గారు ఏ వాక్యం చెప్పారు, నాతో ఒకసారి చెప్పవా అంటే అంటది, ఇన్నిటి మధ్య అదెట్టా గుర్తుంటుంది ఫాదర్, మాకెట్టా గుర్తుంటుంది? అంతే కదా, నిజమే ఆవిడ అన్నది, ఇన్నిటి మధ్య. ఎందుకంటే పండగకి వెళ్ళినప్పుడు ఆ గొసగొసలు, ఆ ముచ్చట్లు, ఆ చుట్టాల పలకరింపులు, వీటన్నిటితోనే ఈమె తిత్తి నిండిపోయింది, ఈమె చర్మపు సంచి నింపేసుకుంది. ఇక వాక్యానికి చోటు ఎక్కడ ఉంటుందిలే. ఆమె నడిరొత్తు నుండి అరికాళ్ళ వరకు ఈ లైటింగు, సౌండింగు, ఈ బాణాసంచా, ఈ తిండితోనే నింపేసుకుంది. ఇక వాక్యానికి చోటు ఎక్కడుంటుందిలే. ప్రియులారా బాధపడకండి, ఎవరిని బాధ పెట్టాలన్నది నా ఉద్దేశం కానే కాదు. ఈరోజు వాక్యానికి ఇస్తున్న ప్రాధాన్యత, మీలో చాలామంది వాక్యం వింటున్నారు, ఏదో అలవాటుగానో ఏమరపాటుగానో కాదు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కే శరీరధారుడై మన మధ్య నివసించెను. వాక్యాన్ని ఎలా పడితే అలా చదవకూడదు, ఎక్కడ పడితే అక్కడ కాదు. వాక్యాన్ని శ్రద్ధతో, నిష్ఠతో. నాకు తెలుసు మీలో చాలామంది యూట్యూబ్ ఆన్ చేసుకొని, ఎందుకంటే గంట సేపు ఉంటుంది కదా, వాకింగ్ చేస్తూ వినేవాళ్ళు ఉంటారు, లేకపోతే వంట పని, ఇంటి పని చేస్తూ ఆలకించే వాళ్ళు ఉంటారు, ఇక రకరకాల తయారవుతూ వినేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది మీ యొక్క టైం టేబుల్లో ఒక భాగం కాబట్టి, అలా చేస్తేనే కానీ మీ టైం అడ్జస్ట్ కాదు కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఒక చిన్న సలహా, మీరు ఎలాగైనా వాక్యం వినండి, విన్న వాక్యాన్ని మైండ్లో పెట్టుకుంటారు కదా, ఆ రోజులో ఏదో ఒక కొంత సమయం, మీ ఖాళీ సమయాన్ని ఒక 10 నిమిషాలు, పావుగంట దేవుడి సన్నిధికి వచ్చి, ఉదాహరణకి ఈరోజు వాక్యంలో విన్నాం, యాత్రలో మీ వద్ద నీళ్ళ బాటిల్ ఉందా, నీళ్ళ బాటిల్ ఉందా, నీళ్ళ బాటిల్ గురించి వినేశారు, ఆల్రెడీ మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. దేవుడి సన్నిధిలో కూర్చో, నిజమే ప్రభువా, నేను వాక్యం అనే గింజతో నింపుకుంటున్నానా, పొట్టు లాంటి ఈ లోకపు మాటలతో నింపుకుంటున్నానా? విన్న మాటలని ఒక్కసారి జీర్ణం చేసుకోవెందుకు,
ఒక్కసారి ధ్యానించుకొని ఆ మాటనే ప్రార్థనగా మలుచుకోవచ్చు కదా. మనందరి ఫీలింగ్ ఏంటంటే గంట సేపు నేను వాక్యం వినేశాను కదా, అమ్మయ్య అయిపోయింది అనుకుంటున్నాం. నో, వాక్యాన్ని విని హృదయాంతరంగములో దాన్ని జీర్ణించుకుంటే దేవుడి యొక్క దీవెన సమృద్ధిగా మనకు దొరుకుతుంది. రైట్. ఓబోతు ఏ ప్రాంతం అండి? ఓబోతు అనగా నేల తిత్తే చర్మపు సంచే, వాటర్ స్కిన్స్. ఆ వాటర్ స్కిన్ ఏంటి? గొర్రె పిల్ల చర్మమైనటువంటి క్రీస్తు చర్మం చేల్చబడిగా ఏర్పడిన జీవము గల దేవుడి సంఘంలో ఏ నీళ్ళు ఉండాలి? వాక్యం అనే నీళ్ళు ఉండాలి. ఆయన సంఘంలో సభ్యులమైన మనం కూడా ఈ 6 అడుగుల చర్మపు తిత్తిలో మనం నింపుకోవలసింది పొట్టు కాదు, ధాన్యమైన వాక్యాన్ని మనం నింపుకోవాలి. సంఘాల్లోనండి ఈ రోజుల్లో దేవుడి చర్మం చేల్చబడిగా ఏర్పడిన సంఘంలో మాట్లాడుకుంటే వాక్యమే మాట్లాడుకోవాలండి. ఈరోజు ఫాదర్ గారు ఈ ప్రసంగం చెప్పారు, ఈ మాట చెప్పారు, ఆ మాటలే ఆ ముచ్చట్లే గుడి ఆవరణలో మనకి వినబడాలి. పనికి మాలిన మాటలు, గుసగుసలు, ముచ్చట్లతో సైతానుగాడు కూడా బయటకు వచ్చి గుడి ప్రాంగణంలో మనల్ని పొట్టుతో నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలామందికి అర్థం కావట్లా. మన స్నేహితుల రూపంలోనో బంధువుల రూపంలోనో విన్న వాక్యాన్ని మళ్ళా విన్నవ్వకుండా చాలామంది పొట్టుతో నింపుతారు. ఆ ఫాదర్ ప్రసంగం బాగా చెప్పాడు కదా అన్నాం అనుకోండి, ఆ ఫాదర్ గురించి మీకు తెలుసా? వెంటనే ఆ ఫాదర్ గురించి ఒక సదాభిప్రాయాన్ని పొట్టు అనే ఒక దుర్వార్తలతో నింపాలని ప్రయత్నించే మన స్నేహితులు, బంధువులు చాలామంది ఉంటారు. జాగ్రత్త. వీళ్ళు మన జీవితానికి 1% కూడా పనికి రాని వాళ్ళు, పనికి మాలిన బ్యాచ్ అదంతా. వాళ్ళ గురించి అసలు పట్టించుకునే వద్దు. ఇదే కీర్తనాకారుడు 1వ కీర్తన 1వ వచనంలో అంటాడు, ఎవరు ధన్యుడు? ప్రభుని వేలాకోలము చెయ్యు వారితో చేతులు కలపని నరుడే ధన్యుడు. ప్రభుని అపహాస్యము చెయ్యు వారితో కలవని నరుడే ధన్యుడు. దుష్టుల మార్గములో నడువని నరుడే ధన్యుడు. అంచేత పొట్టు తీసుకొచ్చి పొట్టు మాటలు అంటే పనికి మాలిన మాటలు నీ చెవులో వేసేదంతా కూడా పనికి మాలిన బ్యాచే. అలాంటి వాళ్ళతో కూడితే మనం ధన్యులుగా మారలేము అన్నది మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన అంశం. ఇక రెండోది, ఈ చర్మపు తిత్తిని వాక్యంతో నింపుకోవాలి. రెండోది నీరు అనగా పరిశుద్ధాత్మ నీటితో మనము మన శరీరాన్ని నింపుకోవాలి. త్వరగా మనం ముందుకు వెళ్దాం, ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 17వ వచనము. అననీయ వెళ్ళి సౌలు ఉన్న ఇంటిలో ప్రవేశించి అతనిపై చేతులుంచి, సౌలు సోదరా, నీవు ఇక్కడకు వచ్చినప్పుడు దారిలో నీవు చూచిన ప్రభువైన యేసే నన్ను పంపెను. నీవు మరలా చూపును పొంది పవిత్రాత్మతో నింపబడుటకు గాను అతడు నన్ను ఆయన పంపి ఉన్నాడు అని పలికెను. అననీయ సౌలు మీద ప్రార్థించగా ఈ సౌలు పౌలుగా మారి పవిత్రాత్మతో నింపబడ్డాడు. ప్రియులారా, మనలో ప్రతి ఒక్కరము ఈ చర్మపు సంచిని హోలీ స్పిరిట్ అనే నీటితో నింపుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి అనే నీటితో నింపుకోవాలి. మన ఆర్సిఎం సంఘంలో ధృవీకరణ సాంఖ్యం అనేది ఒకటి ఉంటుంది, భద్రమైన అభ్యంగం అని అంటూ ఉంటున్నారు. ఇంగ్లీష్లో బిషప్ గారు ఏం చెప్తారంటే రిసీవ్ ద సీల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటూ ఉంటారు. పవిత్రాత్మ వరముద్రణ పొందు అని. ప్రియులగు దేవుని బిడలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, మనలో ప్రవేశిస్తే ఈ చర్మపు తిత్తులో దురాత్మల బదులు పరిశుద్ధాత్మను గనక నింపుకుంటే దేవుడు మనలో చేసే కార్యం పౌలు గారు గలతీలకు వ్రాసిన లేఖలో చక్కటి మాట అంటారు. గలతీలు 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుతాను, చూడండి. దేవుడు మీకు ఆత్మను వసగి మీ మధ్యలో అద్భుతములు చేయుట మీరు ధర్మశాస్త్రమును అనుసరించుట చేతనా లేదా విశ్వాసముతో వినుట వలననా? ఏంటంట? పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడగానే మనలో జరిగేది ఏంటంట? అద్భుతములు. మన చర్మపు తిత్తిలో హోలీ స్పిరిట్ని నింపుకుంటే మనకు జరిగేది ఏంటంటే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయని పౌలు గారు చెప్తున్నారు.
నీకు అద్భుతాలు జరుగుతాయి, నీ ద్వారా ఇతరులకు అద్భుతాలు జరుగుతాయి. మరియ తల్లిని చూడండి, సర్వోన్నతుని శక్తి అయిన పవిత్రాత్మ మరియ తల్లి మీదకు వేం చేసి రాగానే కన్య అయిన మరియ తల్లి గర్భంలో అద్భుతం జరిగింది కదా, యేసు ప్రభు పుట్టడం ద్వారా. ఆమె గర్భం ధరించడమే ఒక అద్భుతం అయితే, కన్య మరియ ద్వారా ఎలిజబెత్ అమ్మ ఇంటిలో కూడా అద్భుతం జరిగింది. ఆమె గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేయటం, అమ్మలో అద్భుతం జరిగింది. ఆమె ద్వారా కానాపల్లి పెళ్లి పందిరిలో వారికి కూడా అద్భుతం జరిగింది. పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనలోనే కాదు, మన ద్వారా ఇతరులకు కూడా అద్భుతం జరుగుతుంది. ప్రియులారా, అన్నట్టు అద్భుతం అంటున్నాను. అద్భుతం అంటే ఏమనుకుంటున్నారు? కేవలం రోగాల నుండి స్వస్థత పొందడమే అద్భుతమా? దానికి మించిన అద్భుతం ఏంటో తెలుసా? ఒక పాపాత్ముడు పరిశుద్ధుడుగా మారడం, అదే అసలు సిసలైనటువంటి అద్భుతం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక వ్యభిచారి, ఒక గర్విష్టి, ఒక త్రాగుబోతు మారు మనసు పొందడమే అసలు సిసలైన అద్భుతం. ఆ అద్భుతం జరగాలి అంటే ఈ నేల తిత్తి, ఈ చర్మపు సంచి పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒక బంగారం లాంటి మాట చెప్తాను, గుండెల్లో పెట్టుకోండి. రోగంతో చనిపోయినా పరలోకానికి వెళ్తాం, కానీ పాపంతో చనిపోతే పరలోకానికి వెళ్ళలేము. వింటున్నారా ఈ మాట? రోగంతో చనిపోయినా పరలోకానికి వెళ్తాం, కానీ పాపంతో చనిపోతే పరలోకానికి వెళ్ళలేము. ఏమండి, మన జీవితంలో పరలోకానికి మించిన అద్భుతం ఏముందండి? ఈ యాత్రలో మన గమ్యమైన పరలోకానికి మనం చేరడమే గొప్ప అద్భుతం. అలా మనం చేరాలి అంటే పరిశుద్ధాత్మ శక్తిని, పరిశుద్ధాత్మ ఫలాలు, వరాలు, అనుగ్రహాలతో ఈ చర్మపు సంచి నింపుకోవాలి. ఆత్మఫలములు ఏవనా మీకు తెలుసు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుండి ప్రేమ అనే ఫలంతో ఈ చర్మపు సంచి నింపుకోవాలి. ఆనందం ఈ చర్మపు సంచితో నింపుకోవాలి. ప్రియులారా, చాలామంది డబ్బుతో నింపుకుంటారు, తిండితో నింపుకుంటారు, ఆత్మఫలాలతో నింపుకోరండి. చాలామంది నరాల్లో కోపాన్ని నింపుకుంటారు, అది ఆత్మఫలం కాదు, శారీరక కార్యాలు. నువ్వు కోపాన్ని నింపుకోకూడదు నీ మైండ్లో. పగ, గర్వం, ఈర్ష్య, స్వార్థం వీటితో నింపుకోవద్దు. ప్రభు చెప్తుంది, ఓబోతు అనే ఈ చర్మపు సంచిలో ఆత్మఫలాలతో నింపుకో. ప్రేమ, ఆనందము, శాంతి, సమాధానము, మంచితనము, మేలెరిగినతనము, సాత్వికత, వినయము, దీనత, ఇటువంటి వాటన్నిటితో మనము మన శరీరాన్ని, మన ఆత్మను నింపుకోవాలి. అదే మనల్ని పరలోకానికి చేర్చేది. ప్రియులకు దేవుని బిడలారా, మీరు తర్వాత చదువుకోండి. రోమీలకు వ్రాసిన లేఖ 7వ అధ్యాయము 15వ వచనం తర్వాత పౌలు గారు ఏమంటారంటే, పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే నా జీవితం ఎంత దౌర్భాగ్యమో. ఎందుకయ్యా పౌలు గారా అంత మాట అంటున్నారంటే, అవును, పరిశుద్ధాత్మ లేకపోతే నేనేం చెయ్యాలో దాన్ని నేను చేయలేకపోతున్నాను, ఏం చెయ్యకూడదో దాన్ని నేను చేస్తున్నాను. అవునా? అయితే మరి పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు వచ్చిన తర్వాత పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? ఏం చేస్తున్నారో తెలుసా? గలతీ రాసిన లేఖ 5:16 ఉంటుంది, ఆత్మయందు నడుచుకునుడి అని చెప్తూ గలతీలకు రాసిన లేఖ 2:20 అంటాడు ఆయన, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. చూసారా? ఇంతకుముందు ఆత్మశక్తి లేకపోయిన సౌలు అనబడే ఈ పౌలు ఏమంటున్నాడు? నేనేం చెయ్యాలో అది చేయలేకపోతున్నాను, నేనేం చెయ్యకూడదు అదే చేస్తున్నాను, అయ్యో నా పరిస్థితి ఎంత దౌర్భాగ్యం అన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఎప్పుడైతే అననీయ ప్రార్థించగా నింపబడ్డాడో ఈ పౌలు అంటాడు, క్రీస్తు కోసం ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని నేను నష్టంగా, చెత్తగా భావిస్తున్నానంటాడు. ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నానంటాడు. ఇక జీవించినా మరణించినా ఆ క్రీస్తు కోసమే అంటున్నాడు. అని ఆయన జీవిస్తూ మనందరికీ ఆ గలతీయులకు రాసిన లేఖ 5:16 అంటున్నాడు, మీరు కూడా నావలే నన్ను పోలి ఆత్మానుసారము నడుచుకునుడి అని. ప్రియులకు దేవుని బిడ్డలారా, సింపుల్ ఉదాహరణ చెప్తానండి. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి తేడా. ఉదాహరణకి మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో. రోజు ఉదయం 5 గంటలకు లేవాలి, అలారం పెట్టుకుంటారు. 5 గంటల నుంచి ఒక అరగంట సేపు లేదా గంట సేపు దేవుడికి ప్రార్థన చేయాలి. మంచి మనసే, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, ఇవన్నీ కూడా 5 గంటలకు అలారం పెట్టుకుంటారు.
అల్లారం మోగుతూనే ఉంటుంది. గురకలు పెట్టి నిద్రపోతా అల్లారాన్ని ఆఫ్ చేసి మళ్ళా నిద్రపోతాం చూసావా? హోలీ స్పిరిట్తో నీ శరీరపు తిత్తిని నింపుకోనట్లే 4 గంటలకి 3 గంటలకి లేకపోతే 5 గంటలకు లేవడం అందరికీ కష్టమే. కానీ శరీరాన్ని నలగొట్టుకొని లేచి కాలకృత్యాలు తీర్చుకొని దేవుడి మందిరంలో ప్రార్థనలో ఉంటూ అందరికీ సహాయపడుతూ మంచితనాన్ని పంచుతూ వెళ్తూ ఉంటే అప్పుడు మనలో ఆత్మశక్తి ఉన్నట్లు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో ఆ నీటితో మన శరీరాన్ని నింపుకున్నాము అనడానికి సాదృశ్యం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఫలాలు ప్రేమ, అందరితో ప్రేమగానే ఉంటాయి. ఎవరితో? చివరికి నీ కుడి చెంపను చెల్లుమనిపించిన వాడితో సైతం ప్రేమగా ఉండగలం. అట్టా కాకుండా పరిశుద్ధాత్మ నీరు కాకుండా కుళ్ళు నీరుతో నింపుకున్నాం అనుకోండి, దురాత్మ అనే నీటితో నింపుకున్నాం అనుకోండి, కోపం, పగ, ద్వేషం, నన్ను అడు కొట్టాడు కదా ఏదో రోజు ఆన్ని కూడా కొడతా, ఈ తలంపులు. మొన్న నా పరువు తీసాడు కదా నాకు కూడా ఛాన్స్ రాకుండా పోతుందా, వాడి పరువు కూడా ఏదో రోజు తీస్తా, ఇది ఆలోచన. కాబట్టి దేవుడు కోరుకుంటున్నది నీ శరీరం అనే ఈ చర్మపు తిత్తిని నెంబర్ 1 వాక్యం అనే నీటితో నింపుకో. నెంబర్ 2 పరిశుద్ధాత్మ ఫలాలతో మన యొక్క జీవితాన్ని నింపుకుందాం. చివరిగా 3వది ఏ నీటితో నింపుకోవాలి? కన్నీటి ప్రార్థనతో, కన్నీరుతో మన ఈ చర్మపు తిత్తిని నింపుకోవాలి. కన్నీటి ప్రార్థన అనే నీళ్లతో నింపాలి. చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనము. అబ్రహాము తెల్లవారక ముందే లేచెను. అతడు రొట్టెల మూటను నీళ్ల తిత్తిని తెచ్చి హాగారునకు ఇచ్చి కుమారుని ఆమె భుజముల మీద నుంచి ఆమెను పంపివేశెను. ఆమె వెళ్ళి బేర్షేబా అరణ్యములో దిక్కుతోచక తిరుగాడుచుండెను. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఆ సందర్భం అంతా తెలుసు. అబ్రహాము హాగారుకు పుట్టిన బిడ్డ ఇష్మాయిలుని తన ఇంటి నుంచి బయటకు పంపించేసే క్రమంలో హాగారుకు ఏమిచ్చి పంపించాడంట? అబ్రహాము శ్రీమంతుడు, బాగా డబ్బులున్నవాడు. అబ్రహాము తన ఇంటిలోనే 1000 మంది సేవకులు ఉంటున్నటువంటి ఒక కుబేరుడు. కానీ హాగారుకు ఇష్మాయిలుకి ఏమిచ్చి పంపించాడంట? రొట్టెల మూటను, ఒక నేళ్ల తిత్తిని. జాగ్రత్తగా వినండి, నేళ్ల తిత్తినిచ్చి మీరు వెళ్ళిపోండి మా ఇంటి నుంచి అన్నాడు. రొట్టెల మూట అనగా దేవుడి వాక్యానికి సాదృశ్యం. నేళ్ల తిత్తి అనగా కన్నీటి ప్రార్థనకు గుర్తు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న అడుగుతాను. అబ్రహాము చాలా ఐశ్వర్యవంతుడు, తన ఇంటిలోనే అంతమంది సేవకులు ఉన్నారు, అంత కుబేరుడు, అంత ఆస్తుంచుకొని ఆస్తిలో సగం వాటా ఇవ్వాలి. ఎందుకంటే ఎంత కాదనుకున్న హాగారు అబ్రహాముకి భార్యే కదా, ఎంత కాదనుకున్న ఇష్మాయేలు అబ్రహాముకు కొడుకే కదా. వాళ్ళని ఇంటి నుంచి పంపించాలనుకున్నా ఓకే, పంపిస్తే వాళ్ళకి ఆస్తిలో సగం వాటా కాకపోయినా కనీసం ఒక పావు వాటా అయినా ఇవ్వాలి కదా, ఇది న్యాయం కదా. కానీ కేవలము నేళ్ల తిత్తితోనే పంపించేశాడు అబ్రహాము. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా, అబ్రహాము ఇష్మాయేలుని హాగారుని బయటికి పంపించినప్పుడు ఒక లీటర్ వాటర్ బాటిల్ ఇచ్చి పంపించేశాడండి. వాయ్, ఎందుకు? అబ్రహాము గారు కనాను దేశానికి వచ్చేటప్పుడు ఆయన ఆస్తి కేవలం 2 గాడిదలు. ఈ 2 గాడిదలతో ప్రభువా ఈ ఊరు కాని ఊరిలో నేను ఎలా బ్రతకాలి? నా భార్య, నన్ను నమ్ముకొని వచ్చిన లోతు, అతని కుటుంబం ఎలా బ్రతకాలి? అబ్రహాము అక్కడ నేర్చుకున్నదేంటో తెలుసా? దేవా, నన్ను సంపన్నును చేస్తానన్న దేవా, నా జీవిత భారం, నా కుటుంబ భారం నీ మీదే పెడుతున్నానని కన్నీటి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మెసపటోమియా నుండి కనాను గడ్డ మీద అడుగుపెట్టిన ఆ మొదటి రోజు నుంచి అబ్రహాము నేర్చుకున్నది, గుడారాల్లో దేవుని కోసం కన్నీటి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన అబ్రహామును ఏం చేసిందో తెలుసా? కరువు లాంటి ఐగుప్తు దేశానికి వెళ్ళిన ఫరో అనే రాజు కబంధ హస్తాల నుంచి కాపాడింది ఈ కన్నీటి ప్రార్థనే. అబీమెలెక్ అనేటువంటి ఆ రాజు ఓరచూపుల నుండి అబ్రహామును సారాను కాపాడింది ఈ కన్నీటి ప్రార్థనే. అబ్రహాముని అపర కుబేరుడుగా ఐశ్వర్యవంతుడిగా మార్చింది ఈ
కన్నీటి ప్రార్థనే. ప్రియులారా, అందుకనే నేళ్ల తిత్తినిచ్చి అబ్రహాము ఇష్మాయిలుకి ఇచ్చి పంపించాడు. ఏమిచ్చి పంపించాడు? నేళ్ల తిత్తి. ఆస్తులు భూములు లేక కాదు, బంగారాలు వజ్రవైడూర్యాలు లేక కాదు, నేళ్ల తిత్తినిచ్చి ఎందుకు పంపించాడంటే, ఒరే బిడ్డా, ఈ కనాను భూమిలో వట్టి చేతులతో వచ్చిన నన్ను ఎంత కుబేరుడిగా చేసింది కన్నీటి ప్రార్థన. ఈరోజు నిన్ను కూడా వట్టి చేతులతో పంపిస్తున్నాను. నేను నమ్ముకున్న ఆ దేవుని నువ్వు నమ్ముకో, నేను చేసిన కన్నీటి ప్రార్థన నువ్వు చెయ్యు, దేవుడు నిన్ను కూడా అపర కుబేరుడిగా మారుస్తాడని చెప్పకనే చెప్పి పంపించాడు. ఇక్కడ ఒక పాఠం నేర్చుకుందాం. ప్రియులారా, మీ పిల్లలకు ఆస్తుపాస్తులు ఇచ్చి ఐశ్వర్యవంతులను చేద్దాం అనుకుంటున్నారేమో, మంచిదేనేమో. మీ పిల్లల కోసం బంగారం లేకపోతే కావలసినంత సామగ్రి కూడబెట్టడానికి ఎన్నో త్యాగాలు చేస్తున్నారేమో. మీ పిల్లల కోసం, వారి యొక్క భవిష్యత్తు కోసం ఎఫ్డీలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ, ఎన్నో బ్యాంకుల్లో వాళ్ళ కోసం సేవింగ్స్ చేస్తూ, ఖాళీ జాగాలు కొంటూ జాగ్రత్త పడుతున్నారేమో. ఓకే, ఒక మాట చెప్తాను వినండి, మీకు నచ్చినా నచ్చకపోయినా. పిల్లల కోసం ఆస్తులిచ్చి సంపదలు కూడబెట్టి ఇచ్చేదానికంటే, ఆస్తులతో నీ బిడ్డలను ఐశ్వర్యవంతులు చేసేదానికంటే, మీ బిడ్డలకు మీరు ఇవ్వాల్సింది ప్రార్థనా అనుభవం, భక్తి, విశ్వాసాలు. వారిని శ్రీమంతులుగా నిలబడతాయి సొసైటీలో, మీకు నచ్చినా నచ్చకపోయినా. మీ పిల్లలకు ఏమిచ్చి నేర్పిస్తున్నారు? మీ పిల్లలకి ఇదిగో ఈ బట్టలు కొని, ఇదిగో బట్టలు, ఇదిగో ఈ వస్తువులు ఆడుకో, లేకపోతే ఇదిగో ఈ పుట్టినరోజుకి ఈ గిఫ్ట్. తప్పని నేను అన్నండి. ఇవన్నీ ఇచ్చేదానికంటే మీ కన్నీటి ప్రార్థనా అనుభవం మీ పిల్లలకి ఇస్తున్నారా? చూడు మా నాన్న రోజు ఉదయం లేచి దేవుడి దగ్గర కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడే. చూడు రోజు మా మమ్మీ ఉదయాన్నే లేచి వంటగదిలోకి వెళ్ళకముందు తనంతట తాను వ్యక్తిగతంగా దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తుందా? నీ పిల్లలు నీ గురించి ఈ సాక్ష్యం చెప్పగలరా? మా అమ్మ ప్రార్థనాపరురాలు అని ప్రార్థించే నిన్ను నీ పిల్లలు చూడగలుగుతున్నారా? మా నాన్న ప్రార్థన చేస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తుంటే పిల్లలు చూసి మన గురించి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? మన కన్నీటి ప్రార్థన అనుభవం పిల్లలకి ఇవ్వాలి. ఏం జరిగిందో తెలుసా? ఎడారిలో హాగారు ఇష్మాయేలీలు కలిసి నడుస్తూ ఉన్నారు. మీకు తెలుసు, దాహం వేసింది. కన్న బిడ్డకు ఆకలి తీర్చలేకపోయి నిస్సహాయురాలుగా మిగిలిపోయింది హాగారు. బిడ్డను ఇంకేం చెయ్యలేను, ఈ బిడ్డను కల్లారా చచ్చిపోవడం నేను చూడలేనని బిడ్డను తీసుకుని వెళ్ళి అక్కడ ముళ్ళ పొదల్లో పడేసింది. ముళ్ళ పొదల్లో బిడ్డ అయిన ఇష్మాయేలు ఏడుస్తూ ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే తుప్పల్లో నుండి ఇష్మాయేలు ఆ నేల తిత్తిని చూసుంటాడు. తన తండ్రి తనతో చెప్పిన మాటలు జ్ఞాపకం ఉండే ఉంటాయి. ఇదిగో నన్ను ఈ కనాను భూమిలో కుబేరుడిగా నిలబెట్టింది ఈ నేల తిత్తే, ఈ కన్నీటి ప్రార్థనే. నీవు కూడా నీ జీవితంలో నిలబడాలి అంటే నాలా కన్నీటి ప్రార్థన చెయ్యని ఆ నీళ్ల బాటల్ని చూడగానే ఇష్మాయిలుకు జ్ఞాపకం వచ్చి ఆ ముళ్ళ పొదల మధ్యలోనే ఉండే, దేవా ఈ దప్పికతో నన్ను చావనివ్వకయ్యా, నీవు ఆశీర్వదించిన ఆ అబ్రహాముకు పుట్టినవాడినే కదా, నా తండ్రిని కుబేరుడిగా చేసినట్లుగా నన్ను దీవించు ప్రభువా అని ఇష్మాయేలు ఆ పొదల్లో నుండి చేసిన ఆ ప్రార్థన అద్భుతం. ఏం జరిగిందో తెలుసా? ఈ లోకంలో ఉన్న తండ్రి అయిన అబ్రహాము ఇష్మాయేలుకు కేవలం నేళ్ల తిత్తినిచ్చే పంపించాడు. కానీ కన్నీటి ప్రార్థన విన్న ఆ పరలోక తండ్రి ఇష్మాయేలుకు ఆ పక్కనే ఏమిచ్చాడు? నీళ్ల ఊట. ఈ లోకములో ఉన్న తండ్రులు మనకిచ్చే ఆస్తిపాస్తులు బట్టి మన అవసరాలే తీరుతాయేమో, పరలోక తండ్రి దీవిస్తే అసలు అవసరం అనేది లేకుండానే మనల్ని దీవిస్తాడు. ఈ లోకంలో ఇచ్చే ఈ తండ్రులు ఇచ్చే ఆస్తిపాస్తులు కానీ, ఈ పరువు ప్రతిష్టలు కానీ, ఈ స్టేటస్ కానీ, ఇదంతా కూడా నేల తిత్తి వాటర్ బాటిల్తో సమానం. కానీ పరలోక తండ్రి ఇచ్చేది నేల ఊట. ఈ లోకంలో ఉన్న తండ్రులు ఇచ్చే ఆ నీళ్ల తిత్తి తాగితే ఒక్కసారి అయిపోద్ది. కానీ నీళ్ల ఊట ఎంత తాగుతున్నా నీళ్లు ఊరుతూనే ఉంటాయి. జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకోండి.
కన్నీటి ప్రార్థన నేర్పాడు అబ్రహాము ఇష్మాయేలుకి. ఈ లోకంలో నన్ను నిలబెట్టింది ఈ ప్రార్థనేరా. నీవు కూడా ఆస్తులు నమ్ముకోకు, భూముల్ని నమ్ముకోకు, ఈ ప్రార్థన నమ్ముకో. నిన్ను కూడా నేను వట్టి చేతులతో పంపిస్తున్నానని బాధపడకు, ఈ ప్రార్థన నిన్ను కుబేరుడుగా మారుస్తుందని అబ్రహాము చెప్పిన మాటల ప్రకారంగా కన్నీటి ప్రార్థన చేశాడు ఇష్మాయేలు. తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? ఇష్మాయేలుకు 12 మంది కొడుకులు. ఆ 12 మంది కొడుకులు 12 మంది రాజులుగా మారారు. ఈ రోజుల్లో ఎవరో తెలుసా? వాళ్ళు అరబ్బు దేశంలో విత్తనం నాటితే మొలకెత్తని ఆ ఇసుక నేలలో ఇప్పుడు మీరు ఆ కువైట్, ఖతార్, అరేబియన్ ఎమిరేట్స్ ఈ ప్రాంతాలన్నీ చూస్తే సంపన్నమైన దేశాలండి. ఎందుకో తెలుసా? భూమికి ఒక 100 అడుగుల లోతుకు వెళ్ళి మనం బోర్లు వేస్తున్నప్పుడు తవ్వుతాం కదా, 100 అడుగుల లోతుకి వెళ్తే చాలు పెట్రోల్ బావులు. మన ప్రాంతాల్లో 100 అడుగులు కాదు, 500 అడుగులు వెళ్ళినా సరే కనీసం నీటి చుక్క దొరకని ప్రాంతాలు చాలా ఉన్నాయి. కానీ అరబ్బు దేశాలని దేవుడు ఎంతగా దీవించాడో తెలుసా? మన ముస్లిం సోదరులు ఉన్నారే, ఇష్మాయేలుని వాళ్ళు మాదిరిగా తీసుకుని ఉంటారు. మన ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు శ్రీమంతులుగా, అపర కుబేరులుగా ఈ అరబ్బు దేశాల్లో బతుకుతున్నారు. ఎందుకంటే తోడేవాడికి తోడే కొద్దీ పెట్రోల్, గ్యాస్ ఛాంబర్స్ ఎన్నో లోపల ఉన్నాయి, గ్యాస్ నిల్వ ఉన్నటువంటి స్థలాలు ఎన్నో ఉన్నాయి లోపల. సంపన్నమైన దేశాలుగా మారాయి. ఎందుకు? వారి పితరుడు అయినటువంటి ఇష్మాయేలు చేసిన కన్నీటి ప్రార్థన. ఇష్మాయేలుకు కన్నీటి ప్రార్థన నేర్పింది ఎవరు? మరలా అబ్రహామే. నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఇహలోకములో ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు మనకేదో అన్యాయం చేశారని మనం ఫీల్ అయిపోతూ ఉంటాం ఒక్కోసారి. మా నాన్న నాకు ఇవ్వాల్సిన ఆస్తి నాకు ఇవ్వలేదు, నాకంటే ఇదిగో మా అన్నయ్యకే ఎక్కువ ఇచ్చాడు, లేకపోతే మా అక్కకే ఎక్కువ ఇచ్చేశాడు, మా నాన్న సరైన జస్టిస్ చెయ్యలేదు. ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు నీకు మొండి చేతులు చూపినా, నీకు వట్టి చేతులు చూపినా, నా తండ్రి కూడా వాళ్ళలాగా ఆస్తులు సంపాదిస్తే బాగుండు, మా తండ్రి కూడా వాళ్ళలాగా జాగాలు, భూములు కొనిపెడితే నాకు బాగుండని ఈ రోజుల్లో మీ తండ్రులు ఇచ్చిన దాన్ని బట్టి, ఇవ్వని దాన్ని బట్టి మీరు బాధపడకండి. ఇష్మాయిలుకు తన తండ్రి ఏమి ఇవ్వకపోయినా అపర కుబేరుడుగా, శ్రీమంతుడుగా ఎలా బ్రతకగలిగాడో తెలుసా? కన్నీటి ప్రార్థన. ఈ చర్మపు తిత్తిలో నీవు నింపుకోవలసింది కన్నీటి ప్రార్థన అనుభవం. ప్రార్థన అనే నీటి ఓట మనం నింపుకుంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఈ తండ్రి ఇచ్చేది కేవలము నీళ్ల తిత్తి, కానీ పరలోక తండ్రి ఇచ్చేది నీటి ఓట. అది శాశ్వతమైన పరిష్కారం చూపించే సమృద్ధి వైపు దేవుడు నడిపిస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫైనల్గా ఒక మాట, అబ్రహాము ఇస్సాకుకు ఇహలోక సంపదలు ఇవ్వకపోయినా సమృద్ధినిచ్చే దేవుణ్ణి ఇచ్చాడు. మీ పిల్లలకి మీరు ఇహలోక సంపదలు ఇస్తే వాళ్ళు కొన్ని సంవత్సరాలు తింటారు, తిన్న తర్వాత అయిపోద్ది. కానీ పిల్లలకి మనం ఇవ్వాల్సింది, భావి తరాలకు మనం ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? సమృద్ధిని ఇచ్చే దేవుణ్ణి మనం ఇవ్వాలి, శాశ్వత పరిష్కారం ఇచ్చే దేవుణ్ణి ఇవ్వాలి. యూట్యూబ్ ద్వారా ఈ రోజుకి ఈ 64 ప్రసంగాలు ఎందుకు డౌన్లోడ్ చేసి పెడుతున్నామో తెలుసా? భావి తరాలకు ఈ వాక్యం ఎంతమంది వింటారో లేదన్నది నాకు అనవసరం. భావి తరాలకు ఇదిగో సమృద్ధినిచ్చే దేవుడు ఒకడున్నాడు అని తెలియపరచడానికి వాక్యం చెప్పే నేను, వింటున్న మీరు ఈరోజు ఉన్నాము, రేపు లేకపోవచ్చు. కానీ ఈ సందేశాలు ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక బిడ్డను తాకితే అదే చాలు. ఇదే మా గమ్యం. కాబట్టి ఈరోజు దేవుడు నేర్పించే పాఠం 36వ స్థలం, ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో ఓబోతు. ఏం పేరండి? ఓబోతు అనగా నేళ్ల తిత్తి, చర్మపు సంచి, వాటర్ స్కిన్స్ అంటే మన భాషలో మనకు అర్థం అవ్వాలంటే వాటర్ బాటిల్. అందుకే మన టైటిల్ ప్రయాణంలో నీళ్ళ బాటిల్ ఉందా? లేకేమండి, మా ఇంట్లో బోల్డు ఫ్రిడ్జ్ నిండా వాటర్ బాటిల్లే. నేను మాట్లాడేది అవి కాదు. చర్మము వలచబడిగా అల్లబడినటువంటి చర్మపు సంచి. ఎవరది? క్రీస్తు చర్మం వలచబడగా అల్లబడిన సంచి జీవము గల దేవుడి సంఘం.
ఆ సంఘ సభ్యులమైన మనందరిలో ఉండాల్సిన వాక్యం నంబర్ 1, వాక్యం అనే నీళ్లతో ఈ 6 అడుగుల చర్మపు సంచిని నింపుకోవాలి. నంబర్ 2, పరిశుద్ధాత్మ శక్తి అనే ఆ నీటితో ఈ చర్మపు సంచిని నింపుకోవాలి. నంబర్ 3, కన్నీటి ప్రార్థన అనేటువంటి నీటితో ఈ చర్మపు సంచిని నింపుకుంటే మన యాత్రలో, మన ప్రయాణంలో అలిసిపోము, సొమ్మసిల్లిపోము. దేవుడు అనుగ్రహించే ఈ నీటిని తాగుతూ మన గమ్యమైనటువంటి పరలోక కణాను చేరే కృప దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో దేవాది దేవుడు మనకు నిత్యము దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థించుదము. పరిశుద్ధుడా మా దేవా తండ్రి, ఇజ్రాయేలీల ఎడారి యాత్రలో ఈ 64వ రోజు ఓబోతు అనే ప్రాంతంలో వారిని మకాం చేసేలా చేసి, నీళ్ల బాటిల్ ఉందా, మీ వద్ద సరిపడా నీళ్లు ఉన్నాయా అని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నావు. దేవా, నిజమే, ఆ చర్మపు సంచి ఎవరో కాదు, నీ చర్మం చేల్చబడగా పుట్టినటువంటి జీవం గల దేవుడి సంఘం మేమందరము కూడా చర్మపు సంచి. మా జీవితాల్లో వాక్యాన్ని సమృద్ధిగా నింపుకోమన్నావు, పరిశుద్ధాత్మ శక్తి అనే నీటిని నింపుకోమన్నావు, ప్రార్థన అనే నీటిని నింపుకోమని మాకు సెలవిచ్చినందుకు వందనాలు. కానీ అనేక మార్లు దేవా, ఎంతగా ధాన్యపు గింజలాంటి నీ వాక్యాన్ని నింపుకోవాలని ఆశపడుతున్నా ఈ లోకం మాకు తినిపించే పొట్టుతోనే అధిక శాతం మా జీవితాలు నింపుకుంటున్నాము. ఈర్ష్య, ద్వేషం, కోపం, పగ, శత్రుత్వం, లేకపోతే పనికి మాలిన విషయాల గురించినటువంటి ఆరాటం, వీటితోనే మా జీవితాలు సగం నిండిపోతున్నాయి. దేవా, నీ సన్నిధిలో ఖాళీ పాత్రగా నిలబడిన నన్ను, నా ఇంటిని శ్రేష్టమైన త్రాగునీటితో నింపుమని, తద్వారా నా ఈ యాత్రలో, ప్రయాణములో కావలసినటువంటి నీరుని సమృద్ధిగా ప్రసాదించి గమ్యం చేరే వరకు నాకు తోడుగా ఉండమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.